రాజస్థాన్ రాష్ట్రం చురు జిల్లా బైన్సాలి గ్రామంలో 2024 జనవరి 31 నాటి ఉదయం 6:30 గంటల సమయం. తూర్పున సూర్యబింబం ఎరుపు పసుపు కలిగి నారింజ వర్ణంలో ఆహ్లాదంగా కనిపిస్తోంది. పొలాన్ని ఆనుకుని ఉన్న ఇంట్లోని ఓ మహిళ బాధగా అరవడం ఆ నిశ్శబ్దాన్ని భంగం చేసింది. ఆ అరుపుకి వంటగదిలో కాఫీ కాస్తున్న 33 ఏళ్ల మేనక ఉలిక్కిపడింది. వెళ్లి చూడగా 82 ఏళ్ల కస్తూరిదేవి గదిలో నేలపై కూలబడి కడుపు చేత్తో పట్టుకుని బాధపడుతోంది. ఆలోగా అక్కడికొచ్చిన మేనక భర్త 38 ఏళ్ల భూప్ సింగ్, అతని తల్లి తాతయ్యలు కూడా కస్తూరిదేవి పరిస్థితికి ఆందోళన పడ్డారు. లోపలికొచ్చిన వాళ్లు ఆమెకేమైందో తెలియక కంగారు పడ్డారు. ఆమె తీవ్రమైన కడుపు నొప్పితో విలవిల్లాడుతోంది. ఆ సంగతి చెప్తుండగా ఉన్నట్టుండి ఆమెకు వాంతి అయింది. ముందు రోజు రాత్రి తిన్న ఆహారం జీర్ణం కాలేదనడానికి గుర్తుగా అజీర్ణపు ముక్కలు నోట్లోంచి బయటపడ్డాయి. ఆ వెంటనే హాస్పిటల్లో చేర్చారు, కానీ ఆమె స్పృహలో లేదు. ఆ స్థితిలోనే ఆమెను పరిశీలించిన వైద్యులు ఆమె మరణించినట్లు నిర్ధారించారు. కస్తూరిదేవి వయస్సు 82 ఏళ్లైనా కానీ హాయిగా ఉంటారు. క్రితం రాత్రి వరకు ఏ ఇబ్బంది లేకుండా శుభ్రంగా ఉన్నారు. తెల్లారి చూస్తే కడుపు నొప్పి అనడం, అంతలోనే చనిపోవడం కూడా జరిగింది. జబ్బుతో చనిపోవడం జరిగితే కుటుంబ సభ్యులు కూడా మానసికంగా అందుకు సిద్ధంగా ఉంటారు, కానీ ఇలా ఆరోగ్యంగా ఉన్న మనిషి ఒక్కసారిగా దూరం అయిపోతే ఇంట్లో వాళ్ళు తట్టుకోలేరు. అయితే వయసు పెద్దది కదా అని సర్ది చెప్పుకుని అపరకర్మలన్నీ చేశారు. కస్తూరి కుటుంబ సభ్యులు ఆ ఊరి వాళ్ళు ఆమెను జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నారు. అలా జ్ఞాపకం చేసుకునేలా పలు సంఘటనలు ఆ ఊళ్ళో ఆ తర్వాత జరిగాయి. 2024 ఫిబ్రవరి 9వ తేదీ వచ్చింది. భూప్ సింగ్ చిన్న కొడుకు 4 ఏళ్ల గర్విట్ పొద్దున్నే 7 గంటల వేళ తల్లి మేనకతో తనకు జ్వరంగా ఉన్నట్టు చెప్పాడు. కొడుకుని విశ్రాంతిగా కూర్చోమని చెప్పి ఒక గ్లాసుతో పాలు తాగమనిచ్చింది. భర్తను పిలుద్దామని చెప్పి వెళ్లిన ఆమె తనతో తిరిగొచ్చేసరికి గర్వట్ చేతులు పాల గ్లాసును పట్టుకోలేక పట్టు కోల్పోయాయి. కూర్చునే ఓపిక కూడా లేకుండా కాళ్లు వణుకుతుండగా పాల గ్లాసు అలాగే నేల మీద పెట్టేసి కడుపు నొప్పి అని ఏడుస్తూ గిలగిలా కొట్టుకోసాగాడు. కాసేపటికి కుర్చీలో కూర్చునే వాంతి చేసుకున్నాడు. కొడుకుని అలా చూసేసరికి మేనక భూప్ సింగ్లు కూడా వణికిపోయారు. ఎందుకంటే వాళ్ల కళ్ళెదుటే కస్తూరి కూడా అలాగే బాధపడ్డారు. గర్విట్ను హాస్పిటల్కు తీసుకెళ్లి పరిశీలించిన వైద్యులు గత రాత్రి తిన్న భోజనం అజీర్ణం చేసిందన్నారు. వైద్యులు చేసిన చికిత్సకు నిదానంగా కోలుకున్న గర్విట్ను 3 రోజుల తర్వాత ఇంటికి తీసుకొచ్చారు. సాయంకాలానికి ఆ బాలుడి ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. శరీరం వణకటం, కడుపు నొప్పి, వాంతులతో అతను కాసేపటి తర్వాత శాశ్వతంగా కన్నుమూశాడు. బాధ ఉంది, అంతకు మించిన భయము కలిగింది ఆ తల్లిదండ్రులిద్దరికీ. ఊరివాళ్లు కూడా దీన్నో సామాన్య విషయంగా తీసుకోలేకపోయారు. పిల్లాడి అంత్యక్రియలు ముగించాక చూస్తే మేనకలో ఏ కోసానా కళాకాంతి లేవు. భూప్ సింగ్ అయితే జీవోత్సవంలా కేవలం కదులుతున్నాడంతే. ఇంతకీ వాళ్ల పెద్ద కొడుకు 8 ఏళ్ల అనురాగ్ ఉన్నాడు కదా, అతన్ని జాగ్రత్తగా సాకి పెద్ద చేసి ప్రయోజకుని చేద్దామని, దుఃఖం విడిచి ప్రశాంతంగా ఉండమని అయిన వాళ్లు సలహా ఇచ్చారు. ఉన్న కొడుకును చూసుకుంటూ బ్రతకాలని అనుకున్న ఆ దంపతుల ఇంట్లో మరో కలవరం జరుగుతుందని ఎవ్వరూ ఊహించలేదు. 2024 ఫిబ్రవరి 28 ఉదయం 5:30 సమయం. కస్తూరి, గార్విట్ల మాదిరిగానే అనురాగ్ కూడా కడుపు నొప్పి అంటూ ఏడవసాగిన కాసేపటికే వాంతులు చేసుకున్నాడు. పక్కనే నిద్రపోతున్న మేనక, భూప్ సింగ్లు వెంటనే లేచి అతన్ని హాస్పిటల్కు తీసుకువెళ్లారు. కానీ పరిస్థితి వికటించి అనురాగ్ కూడా కాలం చేశాడు. సరిగ్గా 30 రోజుల వ్యవధిలో ఆ ఇంట్లో పెద్దావిడ, 2 పిల్లలు ఒక్కొక్కరిగా చనిపోవడం ఊళ్ళో వాళ్ళని కూడా భయపెట్టింది. 3 కడుపు నొప్పి వాంతులతో చనిపోయారు. వారి కుటుంబం ఎంత విషాదంలో మునిగిపోయిందో గ్రామస్తులు సైతం అంతే. ఇక సాధారణంగా అనుకున్నట్టే బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు ఈ దుర్ఘటనలకు ప్రేతాత్మలే కారణం అంటూ చెప్పుకోసాగారు. ఒకవేళ వీరంటే గిట్టని వాళ్ళు చేతబడి చేసి ఉంటారని అనుకున్నారు. 2024 మార్చి 4వ తేదీ రాత్రి మేనక దుఃఖంతో అట్లే నిద్రపోయి ఉన్న వేళ ఆమె ముక్కుకు ఏదో కాలుతున్న వాసన కనిపించింది. ఆ వెంటనే ఆమెకు మెలకు వచ్చింది. చూస్తే ఏముంది, అల్మరాలో దుస్తులు, గదిలో కిటికీ తెర, ఆ వెనుక దొడ్లో ఆరేసి ఉన్న బట్టలు కాలిపోతున్నాయి. ఆమెకు వెన్నులోంచి చలి పుట్టుకొచ్చింది. నోట మాట రాక మెదడు మొద్దుబారింది. మరుక్షణంలో తేరుకుని ఇంట్లో వాళ్ళని నిద్రలేపింది. అందరూ బయటకు రాగానే వాళ్ల ఇల్లు తగలబడిపోయింది. ఊహించని ప్రమాదానికి బిత్తరపోయిన భూప్ సింగ్ మరుక్షణంలోనే తేరుకుని అగ్నిమాపక దళం సహాయం కోసం ఫోన్ చేశాడు. ఫైర్ సర్వీస్ వాళ్ళు వచ్చేసరికి కాస్త సమయం పట్టింది. ఆలోగా ఊరి జనమంతా అక్కడకు పోగయ్యారు. ఫైర్ సర్వీస్ వాళ్ళు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాలం కనికరించిందేమో, ఎవ్వరికీ ఏ అపాయం జరగలేదు. బట్టలు అంటుకుని ఇల్లు కాలిందని అందరూ అనుకున్నారంటే అలా అని సమాధానపరుచుకున్నారు. అయితే ఇది ఖచ్చితంగా చేతబడి ఎవరో ప్రయోగం చేసుంటారు అని ఊరంతా గుసగుసలాడుతోంది. భూప్ సింగ్ కుటుంబం కూడా దాన్ని నమ్మింది. దీంతో వాళ్ళు మంత్రగాళ్లను రప్పించారు. వాళ్ళు చేసిన పూజలు కూడా ఫలించలేదు. ఈసారి భూప్ సింగ్ తల్లి, తాత నిద్రపోతుండగానే
మంచానికి నిప్పంటుకుంది. దొడ్లో ఉన్న పశువుల పాక, ఆ పక్కనే ఉన్న గడ్డివాము తగలబడ్డాయి. భూప్సింగ్ను పగబట్టిన ప్రమాద పరంపర అక్కడితో శాంతించలేదు. ఊళ్ళో వాళ్ల దుస్తులు, పశువుల దొడ్లు, గడ్డివాములు కూడా తగలబడుతున్నాయి. ఏ రోజు ఎవరికి ఏమవుతుందో చెప్పలేకపోతున్నారు. మంటలార్పే అగ్నిమాపక కేంద్రానికి అస్తమానం బైంసాలి గ్రామం వచ్చి వెళ్లడమే సరిపోయింది. మంత్రగాళ్లు సైతం ఆ మిగతా ఇళ్లలోనూ పరిహార పూజలు చేస్తూనే ఉన్నారు. ఊరు మొత్తానికి ఏదో పీడ పట్టిందనుకున్నారు. ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్న సంఘటనలతో మనసులు కకలావికలమైపోయాయి. అదే అదునుగా ఇటువంటి నమ్మకాలు రేకెత్తించడం, సగటు మనిషి వాటిని నమ్మడం సహజం. ఏదో జరుగుతోంది, ఏదో పాపం చేశాం, ఎవరో మా మీద ప్రయోగం చేస్తున్నారు, ఎందుకు పగబట్టాయో దుష్టశక్తులు అనే అనుకోని ఆలోచనలు గ్రామస్తుల మదిని చుట్టేశాయి. ఎవ్వరికీ కంటి మీద కొనుకులేదు. నిద్ర కరువైంది, ఆందోళన ఎక్కువైంది, బలహీనతలు భయపెడుతున్నాయి. ఈ ఉపద్రవం శాంతించేదాకా మంత్రగాళ్లు, అగ్నిమాపక దళం ఊళ్ళోనే మకాం ఉండాలని ఊరంతా కలిసి వేడుకుంది. మంత్రగాళ్లు ఉంటామన్నారు కానీ అగ్నిమాపక దళం వాళ్ళు ఫోన్ చేసిన వెంటనే వస్తాం కానీ ఊళ్ళోనే ఉండిపోమంటే కుదరదన్నారు. అయితే అగ్నిమాపక దళం తిరిగి వెళుతూ ఆ ఊరికి చెందిన పోలీస్ స్టేషన్లో బైంసాలి గ్రామంలో జరుగుతున్న వరుస ప్రమాదాల గురించి వివరించి చెప్పింది. ఏదైనా పెద్ద అగ్ని ప్రమాదం జరిగి ఊరంతా కాలి బూడిదైతే పోలీసులకు తలనొప్పి తప్పదు, కొంచెం విచారించి చూడండి హెచ్చరించి వెళ్ళింది. ఈ వరుస దుస్సంఘటనల గురించి పోలీసులు కూడా వింటూనే ఉన్నారు. అయితే అగ్నిమాపక దళం నేరుగా వచ్చి హెచ్చరించడంతో పోలీసుల్లో కలకలం బయలుదేరింది. విషయాన్ని తీవ్రంగా తీసుకోవాల్సిందేనని అర్థం చేసుకున్నారు. స్వయంగా బైంసాలి వెళ్లి విచారణ చేపట్టేదాకా ఊళ్ళో ఒక్కరికి ఈ విషయం గురించి పోలీసులకు చెప్పాలనే ఆలోచన లేకపోవడం విచిత్రం. తమ ఊరి మీద దుష్టశక్తుల్ని తోలారు కనుకే ఈ కీడులన్నీ జరుగుతున్నాయని ఊరంతా ఒక మాట మీదే పోలీసులతో చెప్పింది. అసలు ఈ మూఢనమ్మకాల్ని పెంచి పోషిస్తున్న మంత్రగాళ్లను అదుపులోకి తీసుకుంటేనే కానీ ఊరి వాళ్లు తమకు సహకరించాలని భావించిన పోలీసులు అందుకు ఉద్యుక్తులు కాగానే ఊరంతా కలిసి వారిని అడ్డుకున్నారు. అంతటితో ఆగారా? పోలీసుల్ని దూరంగా తరిమారు. విధిలేని పరిస్థితుల్లో వెనుతిరిగిన పోలీసులు చురు జిల్లా పోలీసు అధికారులకి సంగతి చెప్పారు. జిల్లా ఎస్పీ ఓ 50 మంది పోలీసుల బలగాలతో బైంసాకొచ్చారు. జిల్లా పోలీసు అధికారి స్వయంగా రావడంతో గ్రామస్తులు ఎంతో మర్యాదగా మాట్లాడుతూ తమ సమస్యలన్నింటినీ ఏకరువు పెట్టారు. ఇన్ని జరుగుతున్నా అగ్నిమాపక దళం ఊళ్ళో ఉండడానికి నిరాకరించిందని, ఇక్కడే ఉండి తమకు పూజలు చేస్తూ సహాయం చేస్తున్న మంత్రగాళ్లను పోలీసులు తరిమేదలుచుకున్నారని చెప్పారు. అందుకే తాము ఎదురు తిరిగామని చెప్పారు. ఎస్పీకి వారి ఉద్దేశం అర్థమైంది. ఆయన గ్రామస్తుల మీద చర్యలు తీసుకోము కానీ తమ విచారణకు వాళ్లు సహకరించాలని కోరారు. వాళ్లు సరేనన్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న మంత్రగాళ్లు తాము ఊరి వాళ్ల క్షేమం కోరి పూజలు చేస్తున్నాం తప్ప వాళ్లను భయపెట్టడం లేదని, ఊళ్ళో దుష్ట శక్తులు తిరుగుతున్నాయి కనుకే ఇవన్నీ జరుగుతున్నాయన్నారు. ఆ శక్తిని తామే కనిపెడతామన్నారు పోలీసులు. విచారణ మొదలైంది. అలా పోలీసులు భూప్సింగ్ ఇంట్లో జరిగిన 3 అనుమానాస్పద మరణాల గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. ఆ ముగ్గురిని పాతిపెట్టిన చోటు నుంచి మృత కళేబరాల్ని వెలికి తీయించి పరీక్షలకు పంపించారు. అయితే తాము గర్విట్ను మాత్రమే పాతిపెట్టామని, మిగతా ఇద్దరిని దహనం చేశామని భూప్సింగ్ చెప్పాడు. కనీసం గర్విట్ కళేబరానికైనా పరీక్షలు చేయిద్దామని పోలీసులు చెప్పగా ముందు తటపటాయించిన భూప్సింగ్ కుటుంబం నిజ నిర్ధారణ కోసం అవసరమని చెప్పడంతో ఒప్పుకున్నారు. అలా కోర్టు ఆదేశంతో ఊరు సమక్షంలో గర్విట్ కళేబరాన్ని తవ్వి తీయించారు. ఆ స్థలంలోనే అటాప్సీ నిర్వహించి కొన్ని అవయవ భాగాలను ల్యాబ్కు పంపించారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ మొత్తం విషయాన్ని వెల్లడించేదాకా అందరిలోనూ గూబేలే. గర్విట్ శరీరం తట్టుకోగలిగే మోతాదుకు మించిన మందేదో అతనికి ఎక్కించడం జరిగిందని ఫోరెన్సిక్ నిపుణులు వెల్లడించారు. అంటే గర్విట్ను హత్య చేశారు. ఆ కోణంలో పోలీసు విచారణ కొనసాగింది. భూప్సింగ్ను పోలీసులు విచారించారు. కారణం, అతనికి మెడికల్ షాప్ ఉంది కనుక. భూప్సింగ్ మందుల కొట్లో గర్విట్ శరీరంలో లభించిన మందు దొరికింది. భూప్సింగ్ అలవాట్లను గమనించిన పోలీసులు అతను ఆ మందు గురించి ఇంటర్నెట్లో చాలాసార్లు వెతికినట్లు తెలుసుకున్నారు. మామూలుగా అయితే భూప్సింగ్ కుటుంబ సాంప్రదాయం ప్రకారం వారి ఇంట్లో చనిపోయిన పెద్ద వయసు వాళ్ళని దహనం చేస్తారు. చిన్న వయసులోనే చనిపోయిన పిల్లల్ని పాతి పెడతారు. అలా కస్తూరిదేవి మరణించినప్పుడు దహనం చేశారు. గర్విట్ మరణించినప్పుడు ఆ చిన్నారిని దహనం చేస్తానని భూప్సింగ్ చాలా పట్టుబట్టిన బంధువులు వ్యతిరేకించడంతో తప్పనిసరిగా భూస్థాపితం చేశారని పోలీసులు తెలుసుకున్నారు. అనురాగ్ విషయంలోనూ అలాగే పట్టుబట్టి తన పంతం నెగ్గించుకున్నాడని కూడా వాళ్ళు తెలుసుకున్నారు. సాధారణంగా ఇటువంటి విషయాల పట్ల అందరూ కుటుంబ సాంప్రదాయాల్ని పాటించాలనే చూస్తారు. తద్విరుద్ధమైన ప్రవర్తన అందులోనూ గ్రామీణుల్లో ఎవరూ ఊహించారు. కానీ ఇక్కడ అదే జరిగింది. అదే పోలీసుల అనుమానానికి హేతువైంది. కొన్ని రోజులకు అంటే 2024 మార్చి 22 నాడు పోలీసులు నేరుగా భూప్సింగ్ను అతని ఇంట్లోనే అరెస్ట్ చేశారు. పోలీసు విచారణలో అంతా బయటపెట్టాడు. అప్పుడు పోలీసులతో పాటు ఊరి వాళ్ళు ఇప్పుడు మనం కూడా దిగ్భ్రాంతి చెందక తప్పలేదు. మీరేమన్నా ఊహించగలరా? అదేంటో, అతను అంత కర్కశంగా, అంత నేర్పుగా
ఇన్ని విధ్వంసాలు ఎందుకు చేసుంటాడో ఒక్కసారి ఊహించండి. నర్సింగ్ కోర్సు పూర్తి చేశాక భూప్ సింగ్ కాంపౌండర్గా పనిచేశాడు. అదే సమయంలో బైన్సాలీలోని ఓ చిన్న మందుల దుకాణం కూడా నిర్వహించేవాడు. ఇల్లు, హాస్పిటల్, మందుల దుకాణం ఇవే అతని జీవితంలో భాగాలు. బాధ్యత కలిగిన మనిషి అయినా కూడా భార్య మేనకను ఎందుకు అనుమానించేవాడు? ఆమెకు ఎవరితోనూ అక్రమ సంబంధం ఉందనుకునేవాడు. అయితే తన స్వభావరీత్యా ఎవ్వరితోనూ కలిసేవాడు కాదు కనుక ఆ సందేహాన్ని తన మనసులోనే దాచుకున్నాడు. అనురాగ్ గర్విట్లు తన సంతానం కాదనుకునేవాడు. పిల్లలిద్దరూ ఎవరితోనైనా ఇట్టే కలిసిపోయేవాళ్ళు. మనసులో మాట నిర్మోహమాటంగా పైకనేవాళ్ళు. ఇది తన స్వభావానికి విరుద్ధం కదా. తన తీరే తన పిల్లలకు రావాలి కదా. అసలు అలా ఎలా జరుగుతుంది? అది సృష్టి స్వభావం అని భావించే భూప్ సింగ్ అందుకు భిన్నంగా ఉన్న పిల్లలిద్దరూ తనకి పుట్టలేదు అని నమ్మాడు. మరి తన పిల్లలు కాని వారికి తను తండ్రిగా ఉండడమా అని తెగ గింజుకున్నాడు. తనలో తాను తన్నుకున్నాడు. పిల్లలిద్దరినీ చంపనిదే తనకు శాంతి లేదనుకున్నాడు. ఇదిగో ఇది మూర్ఖత్వం అంటే. ఇది చదువుకున్న మొద్దుతనం అంటే. మెడికల్ ఫీల్డ్ అని చెప్పినప్పటికీ కేవలం అనుమానభూతం. తన పిల్లలు అచ్చుగుద్దినట్లు తనలాగే తన లక్షణాలతో ఉండాలనుకోవడం నిజంగా మూర్ఖత్వం, మానసిక లోపం. స్వయంగా నర్సింగ్ చేసిన మనిషి కనుక భూప్ సింగ్ ఇంట్లో వాళ్ళకి ఏమైనా నలతగా ఉంటే అతనే మందులిచ్చేవాడు, ఇంజెక్షన్ చేసేవాడు. అలాంటి సందర్భాలను వినియోగించుకుని పిల్లలిద్దరికీ విషాన్ని ఎక్కించాడు. మరి అది ఎలాంటి మందు అయ్యుండాలో తెలియాలి కనుక ముందుగా దానికోసం ఇంటర్నెట్లో వెతికి తన మందుల దుకాణం తరపున కొనుగోలు చేశాడు. దాని పనితీరు తెలుసుకోవడం కోసం తన నాయనమ్మ అయిన కస్తూరీదేవికి 2024 జనవరి 30వ తేదీ రాత్రి ఆ మందును టీకా మందు అని చెప్పి ఇంజెక్ట్ చేశాడు. తాను అనుకున్నట్టు జరగగానే గర్విట్, అనురాగ్లకు కూడా అలాగే చేశాడు. ఊళ్ళో వాళ్ళంతా దాన్నో చేతబడి మంత్రప్రయోగం అని అనగానే దాన్నే అవకాశంగా తీసుకుని తనకు అనుకూలంగా మలుచుకుని ఆ వదంతిని నిజం చేస్తూ తన ఇంట్లోనూ ఊళ్ళో వాళ్ల ఇంట్లోనూ భూప్ సింగ్ నిప్పు పెట్టాడు. ఇవన్నీ దుష్టశక్తుల పన్నాగాలుగా చిత్రీకరిస్తూ బలం చేకూర్చాడు. ఎంత రాజస్థాన్ అయినా కూడా శీతాకాలంలో చలి గట్టిగానే ఉంటుంది. జనవరి, ఫిబ్రవరిలో ఇళ్లు కాలిపోయేంత వేడైతే ససేమిరా ఉండదు. అందుకోసం దహనశీలత కలిగిన లోహ రసాయనాన్ని కిరోసిన్లో ముంచి ముక్కలు చేసి తన ఇంట్లోనూ ఊళ్ళో వాళ్ల ఇళ్లలోనూ వేర్వేరు ప్రదేశాల్లో వెదజల్లేవాడు. అది గాలి తగలగానే మండిపోయేది. ఆ పదార్థం కూడా అతని మందుల దుకాణంలో దొరికింది. సరే, అంతా తేటతెల్లమైపోయింది. కానీ ఒక సందేహం మాత్రం మిగిలిపోయింది. మేనకను అతను ఎందుకు వదిలేశాడు? అతని కోపం ఆమెపై కాదు. అవును, విషయం ఏంటంటే ఇంట్లో వరుసగా ఇలాంటి దుస్సంఘటనలు జరుగుతుండడంతో భయభ్రాంతులకు గురైన మేనక కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు ఎప్పుడూ ఆమెతోనే ఉంటూ ఉండడంతో అతని ఆలోచన పారలేదు. అప్పటికీ ఓ రోజు ఆమె తాగే పాలల్లో విషం కలిపాడు. అవి ఆమె నోటికి రుచించకపోవడంతో పాలు పాడైపోయాయనుకుని పారబోసింది. ఆమె బ్రతికిపోయింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టు విచారణలో ఉంది. మెడికల్ స్టూడెంట్ అయ్యుండి మూఢత్వంతో ప్రవర్తించిన భూప్ సింగ్ గురించి మీరేమనుకుంటున్నారు? అతను తనకు తన చదువు ఇచ్చిన జ్ఞానంతో కావాలనుకుంటే పిల్లలకి DNA పరీక్ష చేయించుండొచ్చు. అసలు తన అనుమానం నిజమా కాదా అని కొంచెం నిదానంగా తానే పరిశోధన చేసి ఉండొచ్చు. లేదా నిందమోపుతూ ఎవరైనా స్నేహితులకు చెప్పి ఉంటే వారైనా పరీక్షలు చేసి నిర్ధారించుకోమని సలహా ఇచ్చి ఉండేవారు కావచ్చు. వేరే మగాళ్లతో మాట్లాడడం తనకు నచ్చట్లేదని చెప్పి ఉండొచ్చు. ఇది మళ్లీ గొడవలకు దారితీయొచ్చు అనుకోండి. కానీ అతనిలోని అనుమానపు పిశాచికి ఇంట్లో వాళ్ళు సమాధానమిచ్చి ఉండేవాళ్ళు. కనీసం తనలో తాను ముడుచుకుపోతూ చదువుకున్న జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోకుండా హతమార్చడానికి మాత్రం తన చదువును ఉపయోగించుకున్న విద్యా విహీనుడయ్యాడు భూప్ సింగ్. ఇలాంటి వాళ్ళు మన చుట్టూ మీరేం బాధపడినంటే మన ఇళ్లల్లో కూడా ఉండుండొచ్చు, ఉంటారు కూడా. మరి దీనిపై మీ కామెంట్ ఏంటి?